ఇప్పుడైతే చిక్మంగళూరు రీచ్ అయిపోయినాము. ఇదనమాట నేను ఉండే రిసార్ట్. అయితే యాక్చువల్లీ 3 days ఉంటాను నేను. ఇప్పుడు 3 days ఉంటున్నాను అనమాట. సో 1 day అంతా ఈ టెంట్ తీసుకున్న 1 dayకి. రేపు వచ్చేసి కాటేజ్ వస్తుంది అనమాట. టెంట్ చూపిస్తారండి. ఇదనమాట టెంట్. 1000 rupees పడింది పర్ డే. బాగుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయ్యి ఎక్కడికి వెళ్దామో చూసుకొని వెళ్ళాలన్నమాట. అంతే. ఒకసారి ప్రాపర్టీ చూడండి మీకు ఎంత బాగుంది. ఇదన్నమాట ప్రాపర్టీ. అక్కడ హార్సెస్ కూడా ఉన్నాయి. హార్స్ రైడింగ్ ఉందన్నమాట. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. ఇంకా పెద్దగా ఆ సైడ్ ఉంది ప్రాపర్టీ, అది ఇంపార్టెంట్. ఓకే, ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే మాత్రం. యాక్చువల్గా అయితే నేను బుక్ చేసింది ఈరోజుకి రేపుకి అనుకున్నా. కాకపోతే డేట్ రేపు మొన్నటికి పెట్టా. సో అందుకు మళ్ళీ 1000 ఎక్స్ట్రా తీసుకొని టెంట్ తీసుకున్నా. నార్మాలిటీ లేవంట, అందుకు ఇంకా తీసేసుకున్నా టెంట్. సో నేను మేబీ మళ్ళీ రేపు కూడా ఉంటా కాబట్టి రేపు కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. సో నో ప్రాబ్లం. నేను అదే అనుకుంటున్నా, 1 dayలో ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం, 1 dayలో ఏం ఎక్స్ప్లోర్ చేద్దామని. చూస్తేనేమో నా సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి పెట్టేసింది అనుకుంటా. దానివల్లే పర్లేదులేండి. ఇంకొక 2 days ఉండొచ్చు చిక్మంగళూరులో. నైస్. డెడ్లీ హెయిర్ పిన్ మెన్స్ ఉన్నాయన్నమాట. కొంచెం చూసుకొని రావాలా. వావ్, కస్టమైజ్డ్ ట్రక్. చాలా కూల్గా అయిపోయింది వెదర్ సడన్గా. బాగా నచ్చింది, చాలా బాగుంది. లైకింగ్ ఇట్. ನಿಮ್ದು ಫೇಸು ಸ್ವಲ್ಪ ದೂರ ಇದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕ್ಲಿಯರ್ ಆಗ್ತದೆ. ಇದು ಇಲ್ಲ 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 ಇದಾತೆ. ಚೆನ್ನಾಗಿದೆ. ಗೊತ್ತು, ನಂದು ಇದೆ. ಇದು ಯಾವುದು ಬರ್ತದೆ ಹೆಸರು? ಇದು ಬೈಕಾ? ಅಲ್ಲೆಲ್ಲ ಕ್ಯಾಮ್ರಾನಾ? ಗೋಪ್ರೋ. ಇದು ಗೋಪ್ರೋ 12. ಜಾರ್ಜಿ ಫಾಲ್ಸ್ ಕ್ಲೋಸ್ ಆಯ್ತಾ? ಓಪನ್ ಇದೆ. ಆಯಿತು. ಪೇಮೆಂಟ್ ಆಯ್ತಾನ? ಸರಿ. ನೀರೊಳಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತೀರಿ. ನೀರೊಳಗೆ ಬಿಟ್ಟರೆ ಸಾಕು. ఇక్కడ ఎంట్రీ అయితే 20 rupees అంట. నాకైతే కన్నడ కొంచెమే వచ్చు. ఐ మీన్ ಸ್ವಲ್ಪ గుర్తు అಷ್ಟೇ. కానీ అర్థం చేసుకోవడం అయితే ప్రతి ఒక్క వర్డ్ క్లియర్గా అర్థం చేసుకుంటా. కానీ మాట్లాడడం మాత్రం ಸ್ವಲ್ಪ గుర్తు అಷ್ಟೇ. ఇక్కడైతే మాత్రం వ్యూస్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి అసలు. చాలా బాగుందన్నమాట. కైండ్ ఆఫ్ ఫీల్స్ లైక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ట్రీస్ కానీ ఇదే ఎట్లుందంటే ఇంకా ఊటీ ఎలా ఉంటుందో. ఊటీ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. చూద్దాం. దీనికే మా అమ్మ స్పాన్సర్ మా సబ్స్క్రైబర్ స్పాన్సర్ అనమాట. సబ్స్క్రైబర్ స్పాన్సర్ చేశాడు. సబ్స్క్రైబర్ అంటే ఎవరో కాదు, మా అమ్మనే. కింద చూసారా, కింద అంతా కాఫీ ఎస్టేట్స్ అనమాట. కాఫీ అంతా అక్కడే పండుతుంది. రేపు వెళ్దాం ఒకసారి కాఫీ ఎస్టేట్కి. ఇప్పుడైతే జార్జి ఫాల్స్ వెళ్దాము. తర్వాత కొంచెం సేపు తర్వాత మండగిరి హిల్స్ వెళ్దాము.
ఫోటో తీసుకుందాం అలాగేమో. ఇక్కడ బాగుంది ఇది. అక్కడ బ్రో అడుగుదాము. బ్రో ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಫೋಟೋ ತೆಗಿಸ್ತೀರಾ? ಫೋಟೋ ఇది బ్రో ఆంధ్రప్రదేశ్. ಕನ್ನಡ ಇಲ್ಲಿ ನಿಲ್ತೀರಾ ಗಾಡಿ? ಎಕ್ಸಲೆಂಟ್ ಬ್ರೋ, ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ. ಹೆಸರೇನು ಬ್ರೋ? ಜಶ್ವಂತ್. ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರಿ ಬ್ರೋ? అలాగే హిల్సా? హిల్స్ బాబీ గుడ్డి. ఓకే. ఫాల్స్ జయవాడ ఫాల్స్. ట్రెక్. థ్యాంక్ యూ బ్రో. హెయిర్ పిన్ మెన్స్ చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా వెళ్ళాలా. ఐ సైడ్ రోడ్డు మీద నుంచి పక్కకి తీసామంటే అయిపోద్ది. చూసారా ఇంత దారుణంగా ఉన్నాయి హెయిర్ పిన్ మెన్స్. అందుకే సైడ్లో ఉండాలన్నమాట. సైడ్కి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెస్ట్. వచ్చేది వ్యూ అయితే కిందికి అదిరిపోయింది. దానికి పక్క తిరిగి చూడకూడదు. మూసుకొని ముందర చూడి రోడ్డు మీద చూస్తూ వెళ్ళాలా. ఎందుకంటే పక్క చూస్తే ఇంకా పక్కకే మన పని. మీకు ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాను చూడండి. చూసిన తర్వాత మీరే చెప్పండి ఎలా ఉందో. మీరే చెప్పండి వ్యూ ఎలా ఉందో. స్ట్రైట్ ఫ్రమ్ ద హెవెన్. వావ్. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. గోప్రో చూసి ఇక్కడ చూసేందుకు చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇది మన బైక్. పదండి వెళ్దాం. ఆన్ ద క్లౌడ్స్. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉందన్నమాట. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాగుంది. అట్లే భయం కూడా అవుతుంది. నేను తినేసి ఏదన్నా కొంచెం స్నాక్ ఏదన్నా తినేసిపోదామా అని చూస్తున్నా. కొంచెం అర్థం కావట్లేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నైస్. ఇక్కడ ఎంత మోసం తెలుసా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి 800 అంట జీప్లో. బైక్ వెళ్తుందా అంటే బైక్ వెళ్ళదు అంటున్నారు. ఇక్కడ సిగ్నల్ కూడా రావడం లేదు. రూట్ కూడా తెలీదు. దారిలో ఇంకా అడిగి వెళ్ళాలి ఎవరినన్నా. కాకపోతే వీళ్ళు దారుణం అబ్బా. 800 అంట అప్ అండ్ డౌను. ఓన్లీ క్యాష్ అంట. ఇక అందుకే నేను ఎట్లయితే అట్లయితే వచ్చేసా. చూద్దాం ఏమవుతుందో.
హైట్ పెరిగే కొద్దీ ఎయిర్ అనేది థిక్ అవుతుంది అనమాట, బ్రీదింగ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇంజన్లో కూడా కొంచెం పవర్ తగ్గిపోయింది కంపేర్ టు కింద నార్మల్ రోడ్స్లో పోయే దానికన్నా. మేబీ ఏదో ఆల్టిట్యూడ్ పెరగడం వల్ల అనుకుంటా. నాకు కూడా లైట్గా ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఫీల్ అవుతానా అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఈ హెయిర్ పిన్స్ తప్ప. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటా ఇక్కడ, నాకు అనిపిస్తుంది ఎందుకో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతాయని. ఎందుకంటే దారిలో వచ్చేటప్పుడు చాలా కన్స్ట్రక్షన్ చేస్తారు, ల్యాండ్ స్లైడ్ కాకుండా బ్యారికేడ్స్ కడతారు కదా అట్లా. వావ్, ఎక్సలెంట్ వ్యూ. నాకైతే స్విడ్నీలో అలా రైడ్ చేస్తున్నట్టుంది. నైస్, ఫుల్ ఆఫ్ రోడ్. నైస్, దట్స్ వై ఐ లవ్ మౌంటైన్స్. ముందర వెళ్తున్నాడు కదా, ముందర ఎవరో బీహార్ నుంచి అంట వచ్చి నన్ను అడుగుతున్నాడు అడ్రస్. నాకే తెలీదు, నేనే చెప్పాను బ్రో నాకే తెలియదు అని. అనమాట వ్యూ పాయింట్. మనం ఇంకా అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి, బాబా హిల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చిన నెట్వర్క్ నేను మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా, అక్కడ నుంచి ఇప్పుడు ఇంకా వెళ్దాం. ఇదే అనమాట బాబా బుడన్గిరి హిల్స్కి రూట్ అయితే అమేజింగ్గా ఉంది, అమేజింగ్గా ఉంది. గోప్రోలో ఛార్జింగ్ నిలబడడం లేదు, ఎక్స్ట్రా బ్యాటరీ నాకు తీసుకోవాలి. ఈరోజు రష్ తక్కువే ఉందంట. బాగుందన్నమాట. చిన్నప్పుడు హైడీ అనే కార్టూన్ వస్తుంది, ఆ కార్టూన్లో మౌంటైన్స్ ఎలా ఉంటాయి సేమ్ అట్లే ఉంది మౌంటైన్స్ ఇవన్నీ. అక్కడ పైన ఆవులు ఉన్నాయన్నమాట, చిన్న కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. ఓ డ్రోన్ కూడా ఉంది ఇక్కడ, వీడియో షూట్ అనమాట. ఇప్పుడే అన్ సీజన్లోనే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా సీజన్లో వస్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నాకైతే పిచ్చగా నచ్చింది అనమాట. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది, ఆఫ్ రోడ్లా కాకుండా కొంచెం నీట్గా ఉంది రోడ్డు కూడా. పూలు అన్నీ చాలా ఏం చెప్పాలో అర్థం కావాలి, మాటలు రావడానికి ఒక మాటలు చెప్పాలంటే. నాకు ఎక్కడో హెవెన్లో రైడ్ చేస్తున్నట్టుంది. ఇక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్దాం వచ్చేటప్పుడు. ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి వచ్చాం. ఇది మళ్ళీ సర్ప్రైజ్, చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. సీ దిస్.
కిందికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం. ఇదే అనమాట వ్యూ పాయింట్. నేను చెప్పింది అక్కడ ఏదో టెంపుల్ లాగా అయితే ఉంది. ఇదే అనమాట లాస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడే చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. పాయింట్ ఈ సైడ్ కూడా వ్యూ చాలా బాగుంది. అక్కడ మెయిన్ అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళలేదంట. అటు సైడ్ కూడా ఉంది వ్యూ పాయింట్. అటు సైడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మౌంటైన్స్, గ్రీనిష్ లషీగా ఉంది. ఇటు సైడ్ అంతా డ్రై అయిపోయినట్లుంది. ఇదే అనమాట. నాకు కిందికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా అయితే ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి సేమ్ రూట్లో వెళ్ళిపోదాం. ఇట్లే రిటర్న్ ఎక్కువేం బ్లాగ్ చేయను, ఎందుకంటే ఇప్పటికే ఫుటేజ్ చాలా అయిపోయింది. సో మళ్ళీ నాకు ఎడిటింగ్కి కష్టం అవుతుంది. సో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మాత్రం బ్లాగ్ చేస్తాను అనమాట. సీ యూ గైస్. ఇక్కడ కూడా అయితే ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి సేమ్ రూట్లో వెళ్ళిపోదాం. ఇట్లే రిటర్న్ ఎక్కువేం బ్లాగ్ చేయను, ఎందుకంటే ఇప్పటికే ఫుటేజ్ చాలా అయిపోయింది. సో మళ్ళీ నాకు ఎడిటింగ్కి కష్టం అవుతుంది. సో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మాత్రం బ్లాగ్ చేస్తాను అనమాట. సీ యూ గైస్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చా అనమాట. చూద్దాం ఏముందో ఇక్కడ. సేమ్ అంతే. వండర్ఫుల్. వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది. టైం వేస్ట్ చేసింది చాలు. ఏమైందో కానీ సడన్గా బ్యాక్ బ్రేక్ పడ్డం లేదనమాట. ఒకసారి చెక్ చేయాలా సైడ్ కాకి ఏమైందో. మేబీ హిల్ స్టేషన్లో ఎక్కువ వాడి అన్న వైర్ అన్న కట్ అయిందని చెక్ చేయాలా. ఇక్కడ ఆగి చెక్ చేద్దాం. కొంచెం కూల్ కావాలన్నమాట, చాలా హీట్ అయినాయి బ్రేక్స్ వాడి దానివల్ల పడ్డం లేదనుకుంటా. మిగతా అంతా బాగానే ఉంది. సీల్ కూడా కరెక్ట్గానే ఉంది. కొంచెం సేపు ఇక్కడ నాపి కొంచెం సేపు ఉంటే సరిపోద్ది సెట్. ఇది వచ్చేసి హోనమ్మ దేవి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైతే నీటి గండం అలా ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే వాటర్ రిలేటెడ్ గండాలన్నీ పోతాయి అన్నమాట. అందుకు ఇది చాలా ఫేమస్. ఆమె పేరు హోనమ్మ దేవి. ఇప్పుడు అలా లేదంట, మేబీ నెక్స్ట్ టైం అలా వద్దాం.
దిగేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అంతే. బ్యాక్ బ్రేక్ ఇష్యూ ఏంటంటే ఓవర్ హీట్ అయిందనమాట. ఎక్కువ బ్రేక్ వాడి సో అందుకు అది పని చేయడం కొంచెం సేపు తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత వాడితే పని చేస్తుంది. ఒకవేళ పని చేయలేదంటే ఇంకా చిక్కమంగళూరులో ఏదన్నా మెకానిక్కి చూపించేసి హీరో షోరూమ్ తీసుకెళ్ళి చెక్ చేయించి మళ్ళీ రిపేర్ చేయాలంతే. ఇప్పుడు నేను చేసేదంతా ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ మీద వేస్తాను అనమాట. టైం కూడా వచ్చేసి 3 అవుతుంది, 4 అవుతుంది. ఇంకా వెళ్ళి పడుకోవాలా రూమ్లో, కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ క్యాంప్ ఫైర్ అట్లా వేసి చూద్దాం ఏమే వేస్తాం. నాకు డౌట్ అనమాట. ఇప్పుడు ఈ స్లోప్ ఉంది కదా, నేను న్యూట్రల్లో పెట్టాను అనమాట. బైక్ న్యూట్రల్లో పెడుతుంటే అదే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నా డౌట్ ఏంటంటే ఇలా చేస్తే బైక్ ఏమన్నా ప్రాబ్లమా కాదా? మీరు కామెంట్స్లో చెప్పండి. ఇట్లా చేస్తే లేదంటే దిగేటప్పుడు ఎలా చేయాలి? గేర్లో చేయాలా, న్యూట్రల్లో చేయాలా, లేదంటే బైక్ ఆఫ్ చేసేయాలా, ఏం చేయాలో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మర్చిపోవద్దండి.